your Ayyappa. Welcome to my channel. Please subscribe and click on bell icon to get more notifications. Now we are going to discussing about trigonometric functions అనేవి ఎలా కన్వర్ట్ చేస్తారు. ఓకేనా, సైన్ వల్ల కాస్ ఎలా అవుతుంది, కాస్ వల్ల సైన్ ఎలా అవుతుంది, టాన్ వల్ల కాట్ ఎలా అవుతుంది. డిపెండింగ్ అపాన్ ద 0 degrees, 90 degrees, 180 degrees, 270 degrees and 360 degrees. First, trigonometric function of trigonometric function of a plus or minus theta. ఓకేనా, a plus or minus theta. ఇక్కడ trigonometric functions అనేవి sin theta, cos theta, tan theta, secant theta, cosecant theta, cot theta. నెక్స్ట్ a plus or minus theta కదా. హియర్ a 0 degrees అవ్వచ్చు, 90 degrees అవ్వచ్చు, 180, 270, 360. వీటిల్లో ఎటువంటి ఫంక్షన్ అయినా అవ్వచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఏ అనేది 0 degrees ఉన్నప్పుడు ఎలా జరుగుతుంది, ఏ అనేది 90 degrees ఉన్నప్పుడు ఎలా జరుగుతుంది, ఏ అనేది 180 degrees ఉన్నప్పుడు ఎలా కన్వర్ట్ అవుతుంది మనం చూద్దాం. ఇఫ్ ఏ ఈక్వల్ టు 0 degrees, 180 degrees, 360 degrees, ఇవన్నీ ఏంటిరా అంటే ఈవెన్ నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ 0, 180లో 18, 360లో 36 అనేవి ఈవెన్ నెంబర్స్. ఓకేనా, trigonometric functions will not be change, that is same. Trigonometric functions will not be change, that is same as present function. అంటే సైన్ ఉంటే సైనే ఉంటుంది, కాస్ ఉంటే కాసే ఉంటుంది, టాన్ ఉంటే టానే ఉంటుంది. అండ్ సైన్ కన్వర్షన్స్ ఆర్ చేంజెస్. అయితే నెగిటివ్ అవ్వాలా పాజిటివ్ అవ్వాలా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అని అంటే ఈ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్ మీద ఉన్నటువంటి ట్రిగనామెట్రిక్ ఫంక్షన్ అనేది కోఆర్డినేట్ ఫస్ట్ కోఆర్డినేట్లో ఉంటే ఆల్ ఆర్ పాజిటివ్, సెకండ్ కోఆర్డినేట్ అయితే ఓన్లీ సైన్ అండ్ కొసెకెంట్ పాజిటివ్, థర్డ్ అయితే కనుక టాన్ అండ్ కాట్ అనేవి పాజిటివ్, ఫోర్త్ అయితే కనుక కాస్ అండ్ సీకెంట్ అనేవి పాజిటివ్ అనమాట. ఓకేనా, వాటికి ఎగ్జాంపుల్ చూద్దాం. సైన్ 0 degrees. ఓకేనా, ఇక్కడ సైన్ 0 degrees ఉంది కాబట్టి సైన్ కాస్త సైన్ ఉంటుంది, ప్లస్ ఆర్ మైనస్. సైన్ 180 ప్లస్ ఆర్ మైనస్ థీటా. 180 అనేది ఈవెన్, ఓన్లీ సైన్ కాస్త ఉంటుంది. సైన్ 360. ఓకేనా, సైన్ 360 ఉంది కాబట్టి సైన్ గానే ఉంటుంది. నెక్స్ట్ కాస్ 0 degrees ప్లస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా, కాస్ 180 degrees ప్లస్ థీటా ఈక్వల్ టు కాస్ థీటా, కాస్ 360 ప్లస్ థీటా ఈక్వల్ టు కాస్ థీటా. tan 0 degrees tan theta, tan 180 degrees tan theta, tan 360 degrees tan theta. ఓకేనా, అంటే సైన్ అంటే సైన్ గానే ఉంటుంది, కాస్ గానే ఉంటుంది, టాన్ గానే ఉంటుంది, సీకెంట్ కొసెకెంట్ గానే, కాట్ గానే ఉంటుంది. దిస్ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు అని అంటే మన దగ్గర ట్రిగనామెట్రిక్ ఫంక్షన్ లో ఉన్నటువంటి యాంగిల్స్ అనేవి 180 degrees కాంబినేషన్, 0 degrees కాంబినేషన్, 360 degrees కాంబినేషన్ లో ఉన్నప్పుడు సైన్ గానే ఉంటుంది, కాస్ గానే ఉంటుంది. అంటే సేమ్ ఫంక్షన్ సేమ్ గానే ఉంటుంది. మరి ఆ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్ కి నెగిటివ్ రావాలా పాజిటివ్ రావాలా అనేది 180 ప్లస్ 180 మైనస్, 0 ప్లస్ 360 మైనస్ ఆర్ ఓకేనా, వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే అది ఉండేటటువంటి ఫస్ట్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఆడ్. ఇందాక ఏం చూసుకున్నాము, 0 ఒకటి, 180 ఒకటి, 360 ఈ 3 చూసుకున్నాం. ఈ 0 ఉన్న 180 ఉన్న 360 కాంబినేషన్ లో సేమ్ ఫంక్షన్ సైన్ కాస్ టాన్ కాట్. ఇఫ్ ఏ అనేది ఫంక్షన్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్ ఆఫ్ ఏ ప్లస్ ఆర్ మైనస్ థీటా కదా. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 90 degrees అయినా 270 degrees, అంటే 9 అనేది ఆడ్ అండ్ 27 అనేది ఆడ్. ఈ రెండింటిలో ఎటువంటి యాంగిల్ వచ్చినా ద ట్రిగనామెట్రిక్ ఫంక్షన్ విల్ బి చేంజ్డ్ లైక్ బిలో అండ్ సైన్స్ ఆర్ ఆల్సో విల్ బి చేంజ్డ్ డిపెండింగ్ అపాన్ ది ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ కోఆర్డినేట్స్. ఓకేనా, ట్రిగనామెట్రిక్ ఫంక్షన్ అనేది చేంజ్ అవుతుంది. దేని బట్టి అని అంటే 90 degrees అండ్ 270 degrees మీద డిపెండ్ అయ్యి మారుతుంది. అండ్ వాటి యొక్క సైన్స్ అనేవి
ఏ కోఆర్డినేట్లో ఉన్నాయి అనేది చూసుకొని దాన్ని బట్టి మారడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సైన్ 90 డిగ్రీస్ థీటా. ఈ థీటా కాంబినేషన్ అనేది 90 డిగ్రీస్తో ఉంది కాబట్టి సైన్ కాస్త కాస్ అవుతుంది. సైన్ 270 ప్లస్ ఆర్ మైనస్ థీటా. ఈ కాంబినేషన్ అనేది 270తో ఉంది కాబట్టి సైన్ కాస్త కాస్ అయింది. ఓకేనా. సైన్ 270 ప్లస్ ఆర్ మైనస్ థీటా. 270 ఉంది కాబట్టి సైన్ కాస్త కాస్ అయిపోయింది. ఇక్కడ సైన్ 90 ప్లస్ ఆర్ మైనస్ థీటా. సైన్ కాస్త ఇక్కడ ఏమవుతుంది, కాస్ అయిపోవడం జరుగుతుంది. అదే మాదిరిగా మనకి ఇంపార్టెంట్ నోట్ ఏంట్రా అని అంటే 90 వచ్చిన కాంబినేషన్ థీటా, 270 కాంబినేషన్ వచ్చిన, ఓకేనా, సైన్ కాస్త కాస్ అవుతుంది, కాస్ కాస్త సైన్ అవుతుంది, ట్యాన్ కాస్త కాట్ అవుతుంది, కాట్ కాస్త ట్యాన్ అవుతుంది, కోస్కెన్ కాస్త సీకెండ్ అవుతుంది, సీకెండ్ కాస్త కోస్కెన్ అవడం జరుగుతుంది. ఓకేనా. ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటి అని అంటే రెండు కాన్సెప్ట్లు. ఈ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్లో ఉన్నటువంటి థీటా కాంబినేషన్ అనేది 0 డిగ్రీస్ ప్లస్ ఆర్ మైనస్ థీటా ఉందా, 180 డిగ్రీస్ ప్లస్ ఆర్ మైనస్ థీటా ఉందా, ఆర్ 370 డిగ్రీస్ మైనస్ థీటా ఉందా, 90 డిగ్రీస్ ప్లస్ థీటా ప్లస్ ఆర్ మైనస్ కాంబినేషన్ ఉందా అనేది చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ థీటా కాంబినేషన్ అనేది 0 డిగ్రీస్, 180 డిగ్రీస్, 360 డిగ్రీస్ ఉంటే కనుక ట్రిగనామెట్రిక్ ఫంక్షన్ అనేది మారదు. ఓకేనా. ఆర్ 90 డిగ్రీస్, 270 డిగ్రీస్ కాంబినేషన్ ఉంటే కనుక ట్రిగనామెట్రిక్ ఫంక్షన్ అనేది మారిపోవడం జరుగుతుంది. ఇది మెయిన్ అమ్మ. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఏం తీసుకుందామంటే ట్రిగనామెట్రిక్ వాల్యూస్ అంటే సైన్ 0 డిగ్రీస్ వచ్చినప్పుడు ఎంత, సైన్ 90 డిగ్రీస్ వచ్చినప్పుడు ఎంత, కాస్ 0 డిగ్రీస్ వచ్చినప్పుడు ఎంత. ఓకేనా. ట్రిగనామెట్రిక్ వాల్యూస్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ దీస్ ఆర్ ద యాంగిల్స్. యాంగిల్ 0 డిగ్రీస్, 360, 45, 60, 90, 180, 270, 360 డిగ్రీస్. ఓకేనా. సైన్ 0, సైన్ థీటా ఫర్ ఎగ్జాంపుల్ థీటా వాల్యూ, దిస్ ఇస్ ద థీటా వాల్యూ. సైన్ థీటా అనేది 0 అయితే సైన్ జీరో యాంగిల్స్ అయితే కనుక వాల్యూ ఎంత అంటే సైన్ 0. సైన్ 360 1/2, సైన్ 45 1/√2, సైన్ 60 √3/2. ఓకేనా. √3/2. సైన్ 90 1, సైన్ 180 0, సైన్ 270 -1, సైన్ 360 0. ఓకేనా. సేమ్ అలాగే కాస్ థీటా, కాస్ 0 డిగ్రీస్ ఈక్వల్ టు 1, కాస్ 30 డిగ్రీస్ ఈక్వల్ టు √3/2, కాస్ 45 ఈక్వల్ టు 1/√2, కాస్ 60 ఈక్వల్ టు 1/2, కాస్ 90 ఈక్వల్ టు 0, కాస్ 180 ఈక్వల్ టు -1, కాస్ 270 ఈక్వల్ టు 0, కాస్ 360 ఈక్వల్ టు 1. హియర్ చూద్దాం. ఇక్కడ కాస్ సైన్ థీటాలో సైన్ 45 ఈజ్ ఈక్వల్ టు కాస్ 45. ఈ రెండు సేమ్. సైన్ 45 ఈక్వల్ టు కాస్ 45. ఈ రెండు సేమ్. నెక్స్ట్ సైన్ 30 ఈజ్ ఈక్వల్ టు సైన్ 60. సైన్ 30 ఈజ్ ఈక్వల్ టు సైన్ 30 ఈజ్ ఈక్వల్ టు కాస్ 60. ఓకేనా. సైన్ 30 వాల్యూ 1/√2, కాస్ 60 1/√2. నెక్స్ట్ సైన్ 60 ఈజ్ ఈక్వల్ టు కాస్ 30 √3/2. సైన్ 60 ఈజ్ ఈక్వల్ టు కాస్ 30 √3/2. నెక్స్ట్ సైన్ 0 ఈజ్ ఈక్వల్ టు cos 90. Sin 0 equal to cos 90 is equal to 0. Next, sin 90 is equal to cos 90. Sin 90 is equal to cos 0. That is equal to 1. Okay na? Is equal to 1. Next, tan theta. Tan theta is equal to entra ante sin by cos. Sin anta sin by cos 0/1. 0/1 is equal to 0. Okay. Next 1 by tan 30. Tan 30 లో 1/2 divided by √3/2 ఎంత 1/√2. నెక్స్ట్ 1/√2 divided by 1/√2 tan 45 1/√2 divided by 1/√2 that equal to 1. నెక్స్ట్ tan 60 √3/2 is by 1/2 is equal to √3. ఓకేనా. నెక్స్ట్ tan 90. ఓకేనా. సైన్ బై కాస్ కదా 1/0 that is equal to not defined. Next tan 180
0 divided by minus 1, that equal to 0. Minus 1 divided by 0, that equal to infinity. 0 divided by 1, that equal to I think 0. Yes, 0 divided by 1, that is equal to 0. Okay na. Tan. Tan को opposite to cot. 1 by cot. 1 by tan is equal to cot. Cot equal to 1 by tan. 0. 1 divided by 0. 1 by tan is equal to cot. Okay na. 1 by tan. 1 by 0 equal to not defined. 1 by root 3 equal to root 3. 1 by 1 equal to 1. 1 by root 3 equal to 1 by root 3. 1 by infinity equal to 0. 1 by 0 equal to infinity. Not defined means infinity. 1 by infinity equal to 0. 1 by 0 equal to not defined. Okay na? Remaining these are opposite to secant. Opposite secant is equal to 1 by cos. 1 by cos anta 1. 1 by root 3 by 2 anta 2 by root 3. 1 by root 2 1 by ante anta root 2. 1 by 2 1 by 1 by 2 ante anta 2. These are the secant is the opposite of the cos. Cosecant is the opposite of the sine. Okay na? These three are the opposite of the primary functions. Sine को opposite cosecant, cos को opposite secant, tan को opposite cot. Okay na? For example, దీన్ని ఇక్కడేమో యాంగిల్స్ లో మాట్లాడుకున్నాం. ఇక్కడ రేడియన్స్ 0 degrees equal to 0 and 30 degrees equal to pi by 6, 45 degrees is equal to pi by 4 and 60 degrees equal to pi by 3, 90 equal to pi by 2 and 180 equal to pi and 270 equal to 3 pi by 2 and 360 degrees equal to 2 pi. Okay na? Thank you.